హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్లో ఫాంట్స్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫోటో ఎడిటర్ అప్లికేషన్స్ గురించి చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఆ అప్లికేషన్స్ గురించి నేర్చుకోవాలనుకునేవారు నేను డిస్క్రిప్షన్లో ఆల్ వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను. అంటే ప్లేలిస్ట్ అయితే చేశాను, దాని యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫోటో ఎడిటర్ గురించి కంప్లీట్గా నేర్చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫోటో ఎడిటర్ గురించి వీడియోస్ చూస్తూ నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై అయినా ఇస్తాను, లేదా ఫర్దర్గా వీడియో అయినా చేసి మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్, మనకి ఫోటో ఎడిటర్లో కొన్ని మొబైల్స్లో మనకు ఫాంట్స్ ఇంపోర్ట్ చేయకపోయినా డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు, కానీ కొన్ని మొబైల్స్లో మాత్రం మనం ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఎందుకంటే, సో మేజర్గా ఫోటో ఎడిటర్ అనేది డిఫరెన్స్ అంటే కొన్ని ఆప్షన్స్ ఎక్స్టర్నల్గా కొన్ని మొబైల్స్లో వస్తున్నాయి, కొన్ని మొబైల్స్లో రావట్లేదు. మేబీ దానికి రీజన్ కరెక్ట్ నాకు తెలియదు. కాకపోతే మన మొబైల్ యొక్క అది సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సో దానివల్ల అయ్యి ఉంటుంది మేబీ. సో అంచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు చూపిస్తాను. అంటే రెండు మొబైల్స్లో అంటే ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా ఆప్షన్ ఉన్న మొబైల్ అంటే ఫోటో ఎడిటర్లో ఎక్స్ట్రా ఆప్షన్ ఏ మొబైల్లో వచ్చినాయి, ఏ మొబైల్లో రాలేదు అని చెప్పేసి రెండు మొబైల్స్ నా తానే ఉన్నాయి. కాబట్టి మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను కూడా కొత్త మొబైల్ తీసుకున్నాను. అందులో ఫోటో ఎడిటర్లో ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. సో అంతకుముందు మొబైల్ అంటే నా ఓల్డ్ మొబైల్లో ఫాంట్స్ యాడ్ చేసుకోకపోయినా డైరెక్ట్ వాడుకోవచ్చు. ఆ రెండు డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఇది డివైస్ OnePlus అనమాట, ఓల్డ్ మోడల్ OnePlus 3T. సో మీకు అబౌట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అబౌట్ ఫోన్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం చూసుకోవాలంటే, అంటే ఐ థింక్ ఇక్కడ సాఫ్ట్వేర్ గురించి మీకు చెప్తాను. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 అంటే ఓల్డ్, అంటే 9 దగ్గరనే ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా లేదు. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్ వర్షన్ 9.0.6. సో సాఫ్ట్వేర్ కూడా 9 దగ్గరనే ఉంది, ఆండ్రాయిడ్ వర్షన్ కూడా 9 దగ్గరనే ఉంది. సో మేబీ ఈ రీజన్ వల్లనే ఫోటో ఎడిటర్లో బ్లెండింగ్ మోడ్స్ కానీ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి రావడం లేదనుకుంటా నాకు తెలిసి. సో ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను చూడండి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ హైట్ అండ్ విడ్త్ అనేది సైజెస్ అని ఎంటర్ చేసుకుని ఓకే ఇచ్చినట్లయితే మనకి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత కింద ఆప్షన్స్లో మనకి టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనం లేయర్ ప్యానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ యాడ్ చేసుకోవడానికి మనకు సింబల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ టీటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి ఎంటర్ చేసుకోవడానికి ప్యానల్ అనేది ఓపెన్ అయ్యింది. సో గైస్, ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. సో దాంట్లో మనకి కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ, సో టెక్స్ట్ యొక్క లెవెల్స్ కానీ, అండ్ ఫాంట్ కూడా మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. డ్రాయిడ్ శాన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి సో ఫాంట్స్ యొక్క ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫాల్ట్గా మనకు కొన్ని ఫాంట్స్, ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే ఈ అప్లికేషన్లోనే ఉంటాయి, అవి ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే కస్టమ్ ఫాంట్స్. సో మీరు ఆ కస్టమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఏం కనిపిస్తాయంటే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫోల్డర్స్ కనిపిస్తాయి. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫోల్డర్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ అనే ఫాంట్స్ క్లిక్ చేశాను, అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అనేది డైరెక్ట్గా అప్లై అయిపోయింది. సో నేను అప్లై క్లిక్ చేస్తున్నాను. చూడు, వైట్ కలర్ ఉంది, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కదా, జస్ట్ నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఫాంట్ అనేది అప్లై అయిపోయింది. సో ఈ ఓల్డ్ వర్షన్ మనకు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్లో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఇమేజెస్ కానీ పిఎన్జీస్ కానీ యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే మనకి గ్యాలరీ సింబల్ ఇచ్చారు, తర్వాత బిల్ట్-ఇన్ ఇమేజ్ ఇచ్చారు, ఆ తర్వాత ఇక్కడ మనకి ఫైల్ బ్రౌజర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు డైరెక్ట్ ఏమవుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఫోల్డర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనము ఫైల్స్ అనేవి అంటే పిఎన్జీ ఫైల్స్ కానీ జేపీజీ ఫైల్స్ కానీ ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కదా పిక్చర్స్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ వెర్షన్లోనే మనకు ఒకసారి నేను ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్
మోడ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి నార్మల్తో పాటు స్క్రీన్, మల్టీప్లై, డార్కెన్, లైటెన్, ఓవర్లీ అండ్ యాడ్ 6 మాత్రమే బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి. సో అంతకు మించి ఎక్కువ లేవు. సో మీకు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నా. ఈ ఫైల్ మేనేజర్ అనేది డైరెక్ట్గా మనకు చూపిస్తుంది, ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫాంట్స్ అనేవి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేను వేరే మొబైల్లో స్క్రీన్ రికార్డ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క వర్షన్ అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సెట్టింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అబౌట్ ఫోన్లో చూసుకుంటున్నా. ఇక్కడ ఇది ఆండ్రాయిడ్ వర్షన్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 12. సో ఆండ్రాయిడ్ వర్షన్ 12 మీద రన్ అవుతుంది ఇది. అండ్ దీని యొక్క సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి MIUI వర్షన్ 13 మీద రన్ అవుతుంది ఇక్కడ. సో 13 అంటే దీని యొక్క సాఫ్ట్వేర్ వచ్చేసి MIUI అనేది పేరు, వర్షన్ వచ్చేసి 13, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 12. సో మీకు వర్షన్ చెప్పేసాను కదా. సో ఇప్పుడు ఇందులో కూడా నేను ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఉంది, మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి సైజ్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ప్యానల్కి అయితే వచ్చింది. కింద మనకి ఆప్షన్స్లో టెక్స్ట్, ఇమేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం మనం. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అంటే లేయర్ ప్యానల్లోకి వచ్చినాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్, ఇమేజ్, షేప్, సింబల్స్ అనేవి కనిపిస్తాయి. టెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అంజి టచ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో కలర్స్ అనేవి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సెకండ్ ప్యానల్లో సెకండ్ ఆప్షన్లో ప్రాపర్టీస్లో సో కలర్స్, ఫాంట్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేశాను, రామభద్ర ఫాంట్ అనేది. సో ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఫాంట్స్ డిఫాల్ట్గా ఉంటాయి, అంటే డిఫాల్ట్గా అప్లికేషన్లో ఉన్న ఫాంట్స్ అనమాట. ఇక్కడ కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎంటీ కనిపిస్తుంది, ఫాంట్స్ ఏవి కనిపించవు. ఫైల్ మేనేజర్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీకు కనిపించదు. అండ్ పైన మనకు 3 సింబల్స్ అయితే కనిపిస్తాయి, ఒకటి ఫోల్డర్ సింబల్, అండ్ ఒకటి ఏ సింబల్, అండ్ ఒకటి డిలీట్ సింబల్. సో ఇక్కడ ఈ ఫోల్డర్ సింబల్ ఎందుకంటే మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసిన ఫోల్డరు సేమ్ ఈ అప్లికేషన్లో మాత్రమే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్కి ఇందులో క్రియేట్ చేసే ఫోల్డర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ ఏదైనా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన, అదే మనకి ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేసి మేక్ డిక్షనరీ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఫాంట్స్ అని రాసిన, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా రాసుకోండి. ఓకే ఇచ్చిన తర్వాత ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ లేమ్లో సో ఇందులో మీరు ఫాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా, అందులో వెళ్ళి ఫాంట్స్ అనేవి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ వెళ్ళిన. సో ఇక్కడ ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఏ అనే సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే సో గైస్ ఇక్కడ ఏ అనే సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్లో ఉండే డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది, అంటే డౌన్లోడ్ ఫోల్డర్. ఒకవేళ ఓపెన్ కాకపోయినా మీకు టాప్లో చూసుకోండి, ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి మీ మొబైల్ యొక్క డివైస్ మోడల్ నేమ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మొబైల్ సింబల్ కూడా కనిపిస్తుంది, చూసుకొని మీరు దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ కనిపించకపోయిందనుకో ఇక్కడ మీరు టాప్లో చూసుకోండి, రైట్ సైడ్ 3 డాట్స్ అనేవి ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ షో ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ డివైస్ యొక్క టోటల్ స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీ ఇంటర్నల్ స్టోరేజ్ డేటా మొత్తం కనిపిస్తుంది మీకు, ఇంటర్నల్ స్టోరేజ్. అక్కడ నుంచి మీరు ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్లో ఫాంట్స్ ఉండేదంటే అది సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి లోడ్ చేసుకోవచ్చు, లేదా వేరే ఫోల్డర్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్స్ అనే ఫోల్డర్లో నేను ఫాంట్స్ పెట్టుకున్నాను కాబట్టి ఫాంట్స్ అనే ఫోల్డర్ క్లిక్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఫాంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ తెలుగు అనే ఫోల్డర్లో క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి తెలుగు ఫాంట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. అయితే దీని మీద టచ్ చేస్తే ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోద్ది. అట్లా కాకుండా నేను 2-3 ఫాంట్స్ ఎక్స్ట్రా ఫాంట్స్ అంటే మల్టిపుల్ ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇట్లా గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే అది రైట్ టిక్ మార్కింగ్ అయిపోద్ది. తర్వాత మీకు ఏ ఫాంట్ కావాలో దాన్ని టచ్ చేస్తే మీకు మార్కింగ్ అనేది పడిపోద్ది, మల్టీ సెలెక్షన్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ సైడ్ అంటే టాప్లో రైట్ సైడ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే లోడ్ అయిపోతాయి. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు అన్ని ఫాంట్స్ యాడ్ చేయాలి అని అనుకున్నారనుకో, ఇందులో ఉన్న అన్ని ఫాంట్స్ ఏం లేదు, మీకు టాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫాంట్స్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత
మళ్ళీ టాప్లో రైట్ సైడ్ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు అన్ని ఫాంట్స్ ఇంపోర్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు కింద ఇక్కడ ఈ బ్లూ బార్ కనిపిస్తుంది. ఇది ఏంటంటే అన్ని ఫాంట్స్ ఇంపోర్ట్ అయినట్టు అర్థం. తర్వాత ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు దాని మీద టచ్ చేయండి. మీకు ఫాంట్స్ లోడ్ అయిన ఫాంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంపోర్ట్ అయితే అయిపోయినాయి. తెలుగు ఫాంట్స్ అనే ఫోల్డర్లో ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నా. జస్ట్ ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అప్లై చేసుకొని మీరు వాడుకోవచ్చు. జస్ట్ ఇక్కడ తెలుగులో నేను అంజి టెక్ అని రాస్తున్నా. సో ఫాంట్ అనేది ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫాంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఫోల్డర్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇక్కడ యారో గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి బయటకు వచ్చేసాం. ఇక్కడ ఫోల్డర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోల్డర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని సో అందులో వెళ్ళి ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఏ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు. కాకపోతే తెలుగు ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి అన్నీ మిక్స్ అవుతాయి. సో అట్లా మిక్స్ అయితే మనం ఫాంట్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి ఇంగ్లీష్ అనే ఫోల్డర్లోనే పెట్టుకోవాలి. సో ఇంగ్లీష్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఇంగ్లీష్ ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. తెలుగు అనే ఫోల్డర్ పెట్టుకొని తెలుగు ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. సో అట్లా మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఫాస్ట్గా వర్క్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. సో ఈ ఏ అనే సింబల్ ఎందుకంటే ఫాంట్స్ యాడ్ చేసుకోవడానికి, ఈ ఫోల్డర్ సింబల్ ఎందుకంటే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడానికి. మనం ఫాంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఫాంట్స్ డిలీట్ చేయాలన్నా లేకపోతే మొత్తం డిలీట్ చేయాలన్నా మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఫోల్డర్ డిలీట్ చేయాలన్నా కానీ ఇదే ఫాంట్, సో ఇదే డిలీట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ చూపించిన వీడియో ప్రకారం ఏంటంటే ఫాంట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని మొబైల్స్లో మనకి ఓల్డ్ వర్షన్ మొబైల్స్లో అంటే ఆండ్రాయిడ్ వర్షన్ తక్కువ ఉన్న మొబైల్స్లో ఫాంట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ వర్షన్ ఎక్కువ ఉన్న మొబైల్స్లో ఈ విధంగా ఫాంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు ఫైల్ మేనేజర్ అండ్ అదేవిధంగా బ్లెండింగ్ మోడ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది, బుల్టెన్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి ఫైల్ బ్రౌజర్ అని కాకుండా గ్యాలరీ యాప్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మన మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్స్ కానీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫైల్స్ కానీ గ్యాలరీ కానీ ఫొటోస్ కానీ స్కెచ్ బుక్ జెడొచ్చు ఫైల్ మేనేజర్. సో ఇందులో ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు పిఎన్జీ ఫొటోస్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు నచ్చిన అప్లికేషన్లో మనం ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అది అండ్ బ్యాక్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు బ్లెండింగ్ మోడ్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి బాటంలో రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వచ్చినాయి. అందులో స్టార్టింగ్ మనకి బ్లెండ్ మోడ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు మనకి బ్లెండింగ్ మోడ్స్ ఒక 6 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇది డార్క్ అండ్ మల్టిప్లై, మోడరేట్, కలర్ బర్న్, లైట్ అండ్ స్క్రీన్, కలర్ డాజ్, యాడ్, ఓవర్లీ, సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, డిఫరెన్స్, ఎక్స్లేషన్, హ్యూ, సాచురేషన్, కలర్, ల్యూమినాసిటీ. సో చాలా ఉన్నాయి కదా. సో ఇదనమాట. వీటితోటి అద్భుతంగా మనం ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు బ్లెండింగ్ మోడ్స్ తోటి. సో మీకు అంటే ఫోటో ఎడిటర్లో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఆండ్రాయిడ్ వర్షన్ తక్కువ ఉన్న వాళ్ళైతే మీరు ఫాంట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే జిప్ ఫైల్లో ఉన్న ఫాంట్స్ను అప్లై చేసుకోలేము. జిప్ ఫైల్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంటర్నల్ స్టోరేజ్లో. అప్పుడు ఫాంట్స్ అనేవి మనం ఎందులో కావాలంటే అందులో యూస్ చేసుకోవచ్చు. కొన్నిట్లలో ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫోటో ఎడిటర్లో కూడా ఇప్పుడు న్యూ వర్షన్ అంటే ఆండ్రాయిడ్ వర్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ వర్షన్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అప్లై చేసుకుంటే యాడ్ అయిపోతాయి. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వీడియో చూడండి, అర్థమైపోతుంది. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అది ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకపోతే ఇంకా ముందుకెళ్ళడం చాలా కష్టం. మీ సపోర్ట్ ఉంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే కనుక ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ గ్రూప్స్లలో కూడా పెట్టండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విధంగా సపోర్ట్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే గైస్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే. అండ్ ఫోటో ఎడిటర్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అయితే మరి బై బై, సీ యూ.